హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చిన క్వశ్చన్ కనుక మనం చూస్తే ఇందులో 12 మెంబర్ బాడీ కాదు, ఇది 6 మెంబర్ బాడీ. చైర్మన్షిప్ ఎప్పుడు కూడా గవర్నర్ది ఉంటుంది, కాబట్టి ఈ రెండు తప్పు. సో ఆన్సర్ ఈజ్ 1 ఓన్లీ. బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ ఇన్ బోత్ మీడియమ్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, మీకు వివరాలు కావాలని అనుకుంటే దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్మోస్ట్ దేశం అంతటా, గట్టిగా మాట్లాడితే ప్రపంచం అంతటా ఒక రకంగా న్యూస్లో ఉంది, ఇంకొక రకంగా ఇండిగోని ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. సో ఇది కనుక మనం చూస్తే ఇండిగో ఫ్లైట్స్ ఆల్రెడీ డిస్రప్షన్స్ నవంబర్ నెలలో కూడా జరిగినాయి. చాలామంది ఇప్పుడే ఏదో అయిపోయాయని అనుకుంటున్నారు, కానీ బట్ ఇండిగో డిస్రప్షన్స్ ఆల్రెడీ ఇవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. కానీ ఇది చాలా హెవీగా ఒక రోజులోనే 550కి పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. సో అసలు దీనికి గల కారణాలు ఏంటి? చాలామంది ఇండిగో ఫ్లైట్స్ లేదని అనుకుంటే ఆ పర్టికులర్ పైలట్స్ ఇవన్నీ చెప్తున్నారు, కానీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొన్ని నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్ని కరెక్ట్గా ఇండిగో ఫాలో అవ్వకపోవడం వల్ల, ఆ నామ్స్కి తగినట్టుగా మ్యాన్ పవర్ని తీసుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేటటువంటిది వచ్చింది. సో దీన్ని పూర్తి స్థాయిలో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చివరిలో భారతదేశంలో 2024లో ఏవియేషన్ సెక్టర్ ఎలా ఉందనే స్టాటిస్టిక్స్తో కూడా మనం చూద్దాం. ముందుగా కనుక మనం చూస్తే ఇండిగో చాలా ఎక్కువ ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేసింది. అంటే లార్జ్ స్కేల్ ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ అనేటటువంటివి చాలా ఎక్కువగా జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే మనకి FTTL అని అంటారు, అంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్. అంటే ఇది ముఖ్యంగా పైలట్స్ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి రూల్స్ అన్నమాట. ఈ రూల్స్ని కొత్తగా లాస్ట్ మంత్ ఎఫెక్ట్లోకి తీసుకొచ్చారు. అయితే ఈ రూల్స్లో కనుక మనం చూస్తే ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి ఎయిర్లైన్స్ ఏది? ఇండిగో. ఎందుకు? భారతదేశంలో డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అంటే దేశం లోపల ఫ్లైట్స్ తిరగడంలో 60% మార్కెట్ కలిగి ఉన్నటువంటి ఏకైక సంస్థ ఇండిగో. సో కాబట్టి ఇండిగో ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ రూల్స్కి పూర్తి స్థాయిలో సన్నద్ధత అవ్వలేదు. ఎప్పుడైతే పూర్తి స్థాయిలో సన్నద్ధత అవ్వలేదో ఈ మొత్తంగా ఈ రూల్స్ని కంప్లై చేయలేక, ఆ సన్నద్ధత లేకపోవడం వల్ల ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయి. సో డిసెంబర్ 3వ తారీఖున కేవలం 20% ఫ్లైట్స్ మాత్రమే ఆన్ టైం వచ్చాయి. సో దీనికి గల కారణాలు ఏంటి? ఎందుకు ఇంత విపరీతంగా ప్రాబ్లం వచ్చింది అనేది కనుక మనం చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో లార్జెస్ట్ నెట్వర్క్ ఫ్లైట్స్ ఉన్నటువంటి సంస్థ ఇండిగో. ఎక్కువగా ఫ్లైట్స్ని రన్ చేస్తూ ఉంటుంది. అలాగనే హెవీ లేట్ నైట్ అండ్ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్, బాగా లేట్ నైట్ ఫ్లైట్ అయినా ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అయినా కూడా ఎక్కువగా ఇండిగోనే రన్ చేస్తూ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి క్రూ కూడా, అంటే ఇండిగోలో పనిచేసేటటువంటి వ్యక్తులు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా చాలా ఎక్కువగా యూటిలైజ్ చేస్తుంది అనమాట. ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా యూజ్ చేయడం అంటే ఏంటి? ఒక ఎయిర్ క్రాఫ్టే ఉంటుంది కదా, దీన్ని 10 సార్లు తిప్పుతూ ఉంటుంది రోజుకి, పల్లె వెలుగు బస్సును తిప్పినట్టు. సో కాబట్టి ఇప్పుడు రెస్ట్రిక్షన్స్లో ఏమైందంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్రూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పర్మిసిబుల్ లిమిట్స్లో మాత్రమే పని చేయడానికి ఒప్పుకుంటారు. అంటే వాళ్ళకి ఎక్కువగా రెస్ట్ టైం ఇవ్వాలి. రెస్ట్ టైం ఇవ్వకపోవడం వల్ల ఈ ఫ్లైట్స్ వీటిల్లో కొన్ని ఇబ్బందులు, ఆ నడపడంలో వీటిల్లోనో లేదా హ్యాండిల్ చేయడంలోనో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఇది సేఫ్టీ కన్సర్న్స్కి సంబంధించిన అంశం కాబట్టి, ఎందుకంటే ఫ్లైట్ కింద పడింది అనుకోండి, ఇంకా దానికి వేరే ఆప్షన్ ఉండదు, ఎగ్జిట్ అవ్వడాలు అవన్నీ, చచ్చిపోవడమే అందరూ. కాబట్టి ఖచ్చితంగా మనం చాలా జాగ్రత్తలు పాటించాలి. కాబట్టి వాళ్ళకి వర్కింగ్ అవర్స్ అనేటటువంటి పర్మిసిబుల్ వర్క్ అవర్స్ పెట్టారు. దీనివల్ల ఇప్పుడు ఏమైందంటే క్రూ షార్టేజ్ వచ్చింది ఇండిగోకి కాదు, మిగతా ఫ్లైట్స్కి కూడా వచ్చింది. కాకపోతే మిగతా ఫ్లైట్స్ తట్టుకోగల కెపాసిటీ ఎందుకుంది? వాళ్ళకి క్రూ ఎక్కువ ఉంటారు, కానీ వాళ్ళు రన్ చేసేటటువంటి ఫ్లైట్స్ తక్కువ. కానీ ఇండిగో అలా కాదు, రన్ చేసే ఫ్లైట్స్ ఎక్కువ, క్రూ తక్కువ. సో ఇప్పుడు అదర్ ఎయిర్లైన్స్ ఎందుకు తక్కువ ఎఫెక్ట్ అయ్యాయి అనేది కనుక మనం చూస్తే, అదర్ ఎయిర్లైన్స్ తక్కువ ఎయిర్ క్రాఫ్ట్ యూటిలైజేషన్ ఉంది. అలాగే వాళ్ళు సాధారణంగా ఎయిర్ క్రాఫ్ట్ డెలివరీస్ అన్నీ కూడా తక్కువగా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే మిగతా ఎయిర్ క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ కన్నా ఇండిగో దగ్గర ఉన్న నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ చాలా ఎక్కువ అనమాట. అలాగే ఎయిర్ గ్రౌండెడ్ ఫర్ రీఫర్బిష్మెంట్స్ ఇవన్నీ కూడా మిగతా వాటికి ఎక్కువ ఉంటాయి, కానీ ఇండిగోకి తక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి మిగతా ఫ్లైట్స్కి ఒక ఎయిర్ క్రాఫ్ట్కి ఎక్కువ మంది పైలట్స్ అవైలబిలిటీలో ఉంటారు. కాబట్టి మిగతా ఫ్లైట్ కంపెనీస్, అంటే ఎక్సెప్ట్ ఇండిగో, మిగతా ఫ్లైట్ కంపెనీస్ అన్నీ కూడా ఈ FTTL నామ్స్ పెద్ద ఇబ్బంది కాదు. ఎందుకు? వీళ్ళకి ఫ్లైట్స్ తక్కువ, నెంబర్ ఆఫ్ క్రూ ఎక్కువ, పైలట్స్ ఎక్కువ. కానీ ఇండిగోకి ఫ్లైట్స్ ఎక్కువ,
క్రూ కూడా ఎక్కువే, కానీ పర్సంటేజ్లో చూసుకుంటే క్రూ తక్కువ వస్తుంది. కాబట్టి ఎఫ్టీటీఎల్ నామ్స్ వాళ్ళు అప్లై చేయలేకపోయారు. అసలు ఏంటి ఈ ఎఫ్టీటీఎల్ నామ్స్ అనేది కనుక మనం చూస్తే, నాకు తెలుసు ఒక స్లైడ్ ఏదన్నా మిస్ అయ్యామా అని చూస్తున్నాను అంతే. ఏం మిస్ అవ్వలేదు. సో ఈ ఎఫ్టీటీఎల్ నామ్స్ అసలు ఏం వచ్చాయి అనేది కనుక మనం ఒకసారి చూస్తే, ఇప్పుడు గతంలో ఒక వీక్కి రెస్ట్ టైము 36 గంటలు ఉండేది, ఇప్పుడు 48 గంటలు పెంచారు. అంటే ఒక పైలట్ ఎక్స్ట్రా 12 గంటలు రెస్ట్ తీసుకుంటాడు. నైట్ ల్యాండింగ్స్ అంటే నైట్ టైము 6 ఫ్లైట్స్ ల్యాండ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు 2 చేయాలి. నైట్ టైం ఎక్స్టెండెడ్ బై 1 అవర్, అంటే ఒక 1 అవర్ మాత్రం ఎక్కువ టైం కూడా ఇచ్చారు. అట్లాగనే స్ట్రిక్ట్ ఫ్యాటిగ్యూ మిటిగేషన్ రూల్స్ అంటే ఏంటి, ఫ్లయింగ్ అవర్స్ అనేటటువంటివి, అంటే ఒక పైలట్ తక్కువ అవర్స్ మాత్రమే ఒక విమానాన్ని నడపాలి. ఇలాంటి కొన్ని రూల్స్ ఇచ్చారు. దీనివల్ల ఏమవుతుంది, మీకు ఇంప్లిమెంటేషన్ టైమ్ లైన్స్ అయితే ఎప్పుడైతే చేశారో, అంటే మనకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని ఉంటుంది. సో ఈ సంస్థ ఈ రూల్స్ని పట్టుకొచ్చింది. అయితే ఈ రూల్స్ 2024 జూన్లోనే ఇంప్లిమెంట్ చేయాలి, కానీ చాలా ఎయిర్లైన్ కంపెనీస్ కొంచెం లేట్గా ఇంప్లిమెంట్ చేయండి అని అన్నారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఆర్డర్ తర్వాత చాలా రెస్ట్ తర్వాత ఏమైందంటే వీటిల్ని ఫుల్ ప్లెజ్డ్గా ఇంప్లిమెంట్ చేశారు. ఫేజ్ 1లో కొంత లాంగర్ వీక్లీ రెస్ట్ అనేటటువంటిది ఇచ్చారు. అప్పుడు ఏదోలాగా ఇండిగో వాటిని మొత్తంగా మేనేజ్ చేసింది. కానీ ఎప్పుడైతే నైట్ టైం రెస్ట్రిక్షన్స్ పెట్టారో, అంటే నైట్ టైం ఇంత టైం మాత్రమే పైలట్లు ఉండాలి, ఇంత టైం మాత్రమే నడవాలి, ఇన్ని ఫ్లైట్స్ మాత్రమే ఉండాలి, ఇలాంటి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఎప్పుడైతే పెట్టారో ఇవి ఇండిగో సంస్థని చాలా సివియర్గా ఇంపాక్ట్ చేశాయి. రైట్. సో ఇందులోనే కనుక ఒకసారి మనం చూస్తే ఈ డామినో ఎఫెక్ట్, ఈ డిలేస్ అనేటటువంటివి ఎందుకు మెల్డౌన్ అయ్యాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండిగోకి A320 అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఉంది. సాధారణంగా చిన్న ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది, ఇండియా మొత్తంలో డొమెస్టిక్ ఫ్లైట్లో ఎక్కువగా వాడుతూ ఉంటాడు. వీడు ఒక రోజుకి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు వైజాగ్ వెళ్తుంది అనుకోండి, ఇదే ఫ్లైట్ ఇలా వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది, మళ్ళీ ఇలా వెళ్తుంది, మళ్ళీ ఇలా వెనక్కి వస్తుంది, రోజుకి 5 సార్లు తిప్పుతాడు దీన్ని పల్లె వెలుగు బస్సు లాగా. సో ఇప్పుడు ఒక క్రూ కనుక అలౌడ్ టైం కన్నా ఎక్కువ వర్క్ చేయడానికి లేదు. అంటే దాని అర్థం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లైట్ ఉంది, హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళింది, మళ్ళీ వెనక్కి వచ్చింది, మళ్ళీ వైజాగ్ వెళ్ళింది, మళ్ళీ వెనక్కి వచ్చింది, క్రూను మార్చాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ క్రూ ఏదైతే ఉందో ఈ క్రూ ప్లేస్లో న్యూ క్రూ రావాలి. అయితే ఇండిగో వాడి దగ్గర ఆల్రెడీ పని చేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కదా. ఇంతకుముందు ఏం చేసేవాడు, ఒక ఫ్లైట్కి ఇదే క్రూను వాడేసేవాడు. ఇప్పుడు కొత్త రూల్స్లో అలా వాడడానికి లేదనుకోండి. ఇప్పుడు క్రూ రీప్లేస్మెంట్ అనేది నెససరీ అయింది. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే బఫర్ స్టాఫ్ తక్కువ ఉందో చిన్న చిన్న డీలేస్ జరుగుతాయి. కానీ ఎప్పుడైతే బఫర్ స్టాఫ్ అనేటటువంటిది బాగా పెరిగిపోయిందో అప్పుడు ఏమవుతుంది, మీకు ఈ చిన్న చిన్న డిలేలు పెరిగి పెద్ద డిలేలు అవుతాయి. అంటే ఒక ఫ్లైట్ వెనక్కి వచ్చి వీళ్ళు రెస్ట్ తీసుకుని ఆ రూల్స్ ప్రకారం ఈ పర్టికులర్ రెస్ట్ తీసుకున్న తర్వాతే మళ్ళీ ఈ క్రూని పనిలో పెట్టుకోగలడు వాడు. సో అట్లా ఈ పెరిగి డిలేస్, మేజర్ క్యాన్సిలేషన్స్ అవే. ఎందుకు, పైలట్లు దొరక్క. సో పైలట్స్ కొత్త రూల్ ప్రకారం ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి, అప్పుడు కొత్త పైలట్స్ని రిక్రూట్ చేయాలి, వీడు చేయలే. సో దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ పైలట్స్ అనేటటువంటి వీడి దగ్గర బఫర్ లేదు కాబట్టి ఎక్కువ క్యాన్సిలేషన్స్ జరిగాయి. సో ఆపరేషన్స్ మొత్తం కొలాప్స్ అయ్యాయి. ఈ డిస్రప్షన్ ఎక్కడి వరకు ఉందంటే, నవంబర్ నెలలో 1200 ఫ్లైట్లు క్యాన్సిల్ అయితే ఆన్ టైం పెర్ఫార్మెన్స్ అక్టోబర్లో 84% ఉంటే నవంబర్లో ఇంప్లిమెంట్ చేయగానే ఇది 67%కి పడిపోయింది. ఇది పెరిగి డిసెంబర్ వచ్చే నాటికి కేవలం 19.7%కి పడిపోయింది. అంటే దాని అర్థం 80% ఆఫ్ ద ఇండిగో ఫ్లైట్స్ డిలే అయ్యాయి. సో దీనివల్ల ఇప్పుడు ఇండిగో టికెట్లు తీసుకోవడం మానేస్తున్నారు. అది ఎప్పుడైతే మానేశారో వాడికి నష్టం వస్తుంది, మొత్తం సివిల్ ఏవియేషన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో దీనికి ఇండిగో ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తుందంటే, ఆపరేషనల్ ప్రెషర్స్ ఎక్కువైపోయాయి, టెక్నికల్ గ్లిచెస్ వచ్చాయి, అలాగే వింటర్ తాలూకా వెదర్ బాగాలేదు, అడ్వర్స్ వెదర్ ఉంది, ఎయిర్ స్పేస్ కంజెషన్ పెరిగిపోతుంది, ఎఫ్డిటిఎల్ నామ్స్లు తీసుకురావడం వల్లనే ఇదంతా జరిగింది. ఈ అన్ని కారణాల వల్ల క్రూ షార్టేజెస్ వచ్చాయని చెప్తోంది. అంటే ఈ పర్టికులర్ దీన్ని వాడుకొని కొంతమంది ఏమంటున్నారు, ఈ సివిల్ ఏవియేషన్ ఇచ్చినటువంటి ఎఫ్టిడిఎల్ నామ్స్ని క్యాన్సిల్ చేయడానికి ఇండిగో ఆడుతున్నటువంటి నాటకము, ఇండిగో ఆడుతున్నటువంటి నాటకం ఇదంతా అని దాన్ని విమర్శించేటటువంటి వ్యక్తులు ఉన్నారు. సో ఇందులో భాగంగా కనుక మనం చూస్తే ఇండిగో స్టాప్స్ ఇండిగో ఈజ్ టేకింగ్ ఫర్ స్టెబిలైజేషన్ అనే కాన్సెప్ట్లో ఇప్పుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండిగోకి ఏం చెప్పిందంటే, ముందు క్రూ ప్లానింగ్ కరెక్ట్గా చేసుకో, అలాగనే లిస్ట్ ఇవ్వండి ఎఫ్డిటిఎల్ రూల్స్కి మీరు ఎట్లా ఆ క్రూని ఇస్తారు అనేటటువంటిది, అలాగే ఏటీసీ ఎయిర్పోర్ట్ కోఆర్డినేషను ఇవన్నీ కూడా కరెక్ట్గా మీరు చేసుకుంటే కంజెషన్ని తగ్గించవచ్చు. రెండోది టర్న్ అరౌండ్ ప్రాసెస్ అనేటటువంటిది కనుక మీరు చూస్తే దాన్ని క్యాస్కేడింగ్ డిలేస్ తగ్గించవచ్చు. టర్న్ అరౌండ్ ప్రాసెస్ అంటే ఏంటి,
ఫర్ ఎగ్జాంపుల్ వెళ్తారు, మళ్ళీ ఫ్లైట్స్కి వస్తారు. సో వాళ్ళని ఎక్కడ యూజ్ చేయాలి, ఈ ప్రాపర్ లిస్ట్ అనేటటువంటి మీరు కరెక్ట్గా ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారం మెయింటైన్ చేసి మాకు ఇస్తే చెప్తాం. సో ఇలా ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని మళ్ళీ కొంచెం రిఫార్మ్స్లో చేయబోతున్నారు. మనం అన్ని డీటెయిల్స్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే పైలట్ అసోసియేషన్స్ ఏమంటున్నారంటే ఇండిగో కావాలనే ప్లాన్ చేయలేదు. 2 సంవత్సరాలు నోటీస్ ఉన్నా కూడా ఎందుకు ఇలా డిస్రప్షన్స్ చేస్తే ప్రయాణికులు ఇబ్బంది పడతారు. అప్పుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దగ్గరికి వెళ్ళి రూల్స్ని రిలాక్స్ చేయమని అడగచ్చు. సో వీడు కావాలనే చేశాడు ఇదంతా. సో కాబట్టి ఈ హైరింగ్ని ఫ్రీజ్ చేశాడు, ఎందుకంటే కొత్త పైలట్స్ని తీసుకోలేదు. అలాగే నాన్ పోచింగ్ అగ్రిమెంట్స్, పైలట్ శాలరీ ఫ్రీజు ఇవన్నీ చేశాడు. అంటే తీసేస్తాను, పైలట్స్ని తీసేస్తాం అని చెప్పకుండా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటాం, మిమ్మల్ని రిమూవ్ చేయం అనేటటువంటిది అగ్రిమెంట్, నాన్ పోచింగ్ అగ్రిమెంట్. అట్లాగనే పైలట్ శాలరీని ఫ్రీజ్ చేయడము, మ్యాన్ పవర్ స్ట్రాటజీలు తక్కువ పెట్టుకోవడము. సో ఇవన్నీ ఇండిగో చేసినటువంటి తప్పులు. ఆ కారణంగానే ఇవి జరిగాయి. ఇవి జరగాలన్నది ఇండిగో తాలూకా ఆలోచన. ఇలా చేస్తేనే కదా అప్పుడు ప్రజలు ఇబ్బంది పడి ప్రభుత్వాన్ని తిడతారు. అప్పుడు ఈ FTDL నామ్స్ అనేటటువంటి వాటిని తగ్గిస్తారు అనేటటువంటిది ఈ పైలట్స్ తాలూకా వాదన. సో కాబట్టి డిస్రప్షన్స్ అన్నీ కూడా కావాలని తక్కువ మంది క్రూని పెట్టుకోవడం వల్ల వచ్చినటువంటి కారణము. అంటే 100 ఫ్లైట్స్ ఉంటే 50 మంది క్రూయే ఉన్నారు వీడి దగ్గర. అది వాళ్ళు చెప్పేటటువంటి అంశం. అయితే ఒకసారి ఇండియన్ ఏవియేషన్ సెక్టార్ 2024లో చూస్తే దాదాపుగా షెడ్యూల్డ్ ఎయిర్లైన్స్ అన్నీ కూడా 96 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించాయి. ఎయిర్ ప్యాసింజర్స్ కూడా 376 మంది, అంటే ప్రతి 10 లక్షలకి. అట్లాగే నాన్ షెడ్యూల్డ్ ఎయిర్లైన్స్ అంటే ఆ షెడ్యూల్ ప్రకారం కాకుండా నార్మల్గా వాడతారు కదా, చార్టర్డ్ ఫ్లైట్స్ లాంటివి 103 ఉన్నాయి జనవరికి. ఫ్రీట్ హ్యాండ్లింగ్ అంటే ఈ లగేజ్ ఇవి మొత్తం 3365 మిలియన్ మెట్రిక్ టన్నుల ఫ్రీట్ అనేటటువంటి హ్యాండిల్ అయింది. నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ దేశంలో ఆపరేషనల్ 2023 గాను 148 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. యాక్టివిటీ కూడా 2024 అంటే 2024 అయ్యేంత వరకు ఫైనాన్షియల్ ఇయర్ అంటే మార్చి 2025 వరకు ఎయిర్ క్రాఫ్ట్స్ మూవ్మెంట్ కనుక మనం చూస్తే 84% డొమెస్టిక్ ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్తే 15.8% ఇంటర్నేషనల్ ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళాయి. ఇండియాలోనే ప్రయాణించినటువంటి ప్యాసింజర్ ట్రాఫిక్ 81% డొమెస్టిక్ అని అనుకుంటే 18.5% విదేశాలకు ఇంటర్నేషనల్ ట్రాఫిక్. ఫ్రీట్ ట్రాఫిక్ భారతదేశం లోపల లగేజ్ కన్నా విదేశాలకు వెళ్ళే ఫ్రీ ట్రాఫిక్ ఎక్కువ ఉంది, 62% ఉంది. భారతదేశంలో 37% ఉంది. సో అట్లాగనే డొమెస్టిక్ ప్యాసింజర్స్ మధ్యలో కోవిడ్ వల్ల సన్నగిల్లింది, కానీ డొమెస్టిక్ ప్యాసింజర్స్ పెరుగుతున్నారు. అలాగే ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ కూడా పెరుగుతున్నారు. కాబట్టి ఇది మన దేశంలో ఈ యొక్క సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్. అంటే సివిల్ ఏవియేషన్ రోజు రోజుకు పెరుగుతుంది. విమానాలు ఎక్కేటటువంటి వ్యక్తులు, ప్రయాణించేటటువంటి ప్రయాణికులు పెరుగుతున్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో ఈ FTDL రూల్స్ అనేటటువంటి వాటిని కూడా పెట్టడం కాదు, ప్రభుత్వం అమలు చేసేటట్టుగా ఈ ప్యాసింజర్ ఎయిర్లైన్ కంపెనీస్ వాటిని అమలు చేసేటట్టుగా చూసుకోవాలి. ఇది కంక్లూజన్. సో ఆదివారం కాబట్టి మరీ ఎక్కువ చెప్పినా మీరు తిట్టుకుంటారు. సో దీనికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ దయచేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ని తెలపండి. అట్లాగనే డెవలప్మెంట్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ త్రూ జాయింట్ వెంచర్స్ అండర్ PPP మోడల్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై అథారిటీస్ ఇన్ దిస్ రెస్పెక్ట్ 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు టాపిక్ ఎయిర్లైన్స్కి సంబంధించి. మరో కొత్త టాపిక్తో మనం రేపు కలుద్దాం. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.